నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని మొత్తానికి ఆ గవర్నమెంట్ అమ్మేసింది. ఎవరైనా దానం చేసే 10 రూపాయలు 25 రూపాయలు తీసుకొని అందులో 90% ఉగ్రవాదుల కోసం ఖర్చు పెట్టే ఆ దేశానికి దిక్కు దివాణం లేక చివరికి ఎయిర్లైన్స్ కూడా అమ్ముకునే పరిస్థితి. ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ అమ్మేసే ఉంటారు, అంటే బయటికి అది కనిపించట్లేదు. ఎలాగో ఇప్పుడు ప్రపంచ పోలీస్కి ఏజెంట్గానే పాకిస్తాన్ పనిచేస్తుంది కాబట్టి అమ్మేసినట్టుగానే భావించాలి. సరే, ఎయిర్లైన్స్ కథకు వస్తే మనం దాదాపు నెల క్రితం దీనికి సంబంధించి మనం వార్తలు చూసాం. ఎయిర్లైన్స్ అమ్మకానికి పెట్టింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఫౌజీ అనే ఒక విభాగం కూడా ఈ బిడ్స్లో పాల్గొంటుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆరిఫ్ హబీబ్ గ్రూప్ అనేది దీన్ని వేలంపాట్లో కొనేసింది. 4,320 కోట్ల రూపాయలకి కొనుక్కుంది. IMF ఈ ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు చేపట్టిన ఈ ప్రవేశీకరణ ప్రక్రియ, IMF కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా, ఉత్తిపుణ్యానికి వాళ్ళని రుణాలు ఇవ్వరుగా, ఏంటా మరి మీరు ఎట్లా తీరుస్తారు ఏంది అని, వాపస్ ఎట్ట కడతారు, రూపాయి మీకు ఇచ్చిన అప్పు ఎట్ట కడతారని. అందులో భాగంగా సరే వీళ్ళు ఏంటంటే ఈ కొనుగోలుదారులు ఇప్పుడు ఎవరైతే ఆరిఫ్ హబీబ్ గ్రూప్ ఉందో వాళ్ళు రాబోయే 5 ఏళ్ళలో ఇంకొక 2,560 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికి 4,320, రాబోయే రోజుల్లో 2,560, అంటే దగ్గర ఎంత వచ్చిందండి, 6,900 కోట్ల రూపాయలు అనమాట. నష్టాల ఊబిలో ఉన్న పాకిస్తాన్ని గట్టెక్కించడం కోసం షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సరే, భారీ నష్టాల్లో కూరుకుపోయి ఉన్న ఈ విమానయాన సంస్థను పాకిస్తాన్ ప్రభుత్వం వేలం వేస్తే అది పెద్ద విమానయాన సంస్థ అయిన PIA ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్లో జరిగిన అతిపెద్ద ప్రైవేటీకరణ వ్యవహారం ప్రక్రియ ఇదే. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ బిడ్డింగ్లో విజేతగా నిలిచింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని దక్కించుకుంది. బిడ్డింగ్ వివరాలు ధరలోకి వస్తే ఈ PIA విక్రయం కోసం జరిగిన వేళల్లో 3 ప్రధాన సంస్థలు పోటీపడ్డాయి. ట్రాన్స్పరెన్సీ కోసం ఈ బిడ్డింగ్ ప్రక్రియని టీవీలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు పాకిస్తాన్ ప్రభుత్వం. వాళ్ళకు కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆరిఫ్ హబీబ్ గ్రూపు 13,500 కోట్ల పాకిస్తానీ రూపాయలకు బిడ్ను దక్కించుకుందనమాట. అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 4,320 crores ఇన్ ఇండియన్ కరెన్సీ. పాకిస్తాన్ ప్రభుత్వం ఎయిర్లైన్ కనీస ధరని 1,000 కోట్ల పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించింది. లక్కీ సిమెంట్ గ్రూపు 13,400 కోట్ల రూపాయల వరకు పోటీపడి మరీ బిడ్డింగ్ వేసి చివరికి వెనక్కి తగ్గింది. మరో సంస్థ ఎయిర్ బ్లూ కేవలం 2,650 కోట్ల రూపాయలకే బిడ్ వేసి రేస్ నుంచి తప్పుకుంది. డీల్ నిబంధనలు ఏంటి మరి, దానికి కూడా ఎంత పాకిస్తాన్ అయినా అక్కడ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ ఒప్పందం కేవలం విక్రయానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్తాన్ ఎయిర్లైన్ పునరుద్ధరణ కోసం, రిజర్వేషన్ కోసం మరికొన్ని షరతులు కూడా విధించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం 75% వాటా మాత్రమే విక్రయించింది. దీంట్లో 25% వాటాను కొనుగోలు చేసే అవకాశం 90 రోజుల పాటు కొనుగోలుదారులకు కల్పించారనమాట. సో మిగిలిన 25% వాటాను కొనుగోలు చేసే అవకాశం 90 రోజుల పాటు ఈ సక్సెస్ఫుల్ బిడ్డర్కి ఇచ్చారు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ను కొనుగోలు చేసిన సంస్థ రాబోయే 5 ఏళ్లలో ఎయిర్లైన్స్ అభివృద్ధి కోసం 2,560 కోట్ల రూపాయలు, అంటే 8,000 కోట్ల పాకిస్తానీ రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదనంగా పెట్టుబడి పెట్టాలనేది షరతు. ఇక ఎయిర్లైన్స్ విక్రయించగా వచ్చిన సొమ్ములో 92.5% తిరిగి ఎయిర్లైన్స్ అప్పులు తీర్చడానికి, విమానాల మరమ్మతులకి కేటాయించబోతున్నట్ట. దరిద్రుడి పెళ్లికి ఒడగళ్ళం అనంటే ఇదే. అసలే అప్పులు ఊబుల్లో కోరుకోపోయారు, దాన్ని అమ్మేశారు. అమ్మేయంగా వచ్చిన డబ్బులు మళ్ళీ ఎయిర్లైన్స్ పొందడానికే పెడతారట. కేవలం 7.5% మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది. మరి ఎందుకు విక్రయించారు? ఇంతటి లాభం వచ్చేస్తుందని విక్రయిస్తే అందులో 7.5%, మిగిలింది ఎక్కడికి వెళ్తుంది? కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది. కిందటేడాది అయితే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అప్పులు 20,928 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో, పాకిస్తాన్ కరెన్సీలో 65,400 కోట్ల రూపాయలు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి పాకిస్తాన్కి $7 బిలియన్ రుణం ఇవ్వడానికి IMF పెట్టిన ప్రధాన నిబంధనలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కీలకంగా మారింది. సో అప్పిచ్చేవాడు 70 కండిషన్లు పెడతాడు, 70 కాదు 100 పెడతాడు. విధిగా మనకు అప్పు కావాలంటే అది చేయాల్సిందే. ఇంటర్నేషనల్ మార్కెట్, పైలట్ల లైసెన్సుల కుంభకోణం, విమానాల నాణ్యత తగ్గటం లాంటి కారణాలతో అంతర్జాతీయంగా PIA ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది. మరి ఇప్పుడు టేకప్ చేసిన ఆరిఫ్ హబీబ్ గ్రూప్ గురించి మాట్లాడితే ఎంతవరకు ఇది సస్టైన్ అవుతుంది, రాబోయే రోజుల్లో ఎంత మేరకు ఇన్వెస్ట్ చేసి ఒప్పుకున్నట్టు, అంటే 90 రోజుల్లో ఒప్పుకోవాలి, ఒకవేళ ఆ మిగిలిన 25% కూడా కావాలంటే, అంతా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ రిపేర్స్ కానీ
అంతర్గతంగా జరిగిన కుంభకోణాలు కానీ వీటన్నిటిని సరిదిద్ది వాటిని అడ్రస్ చేసి సరిదిద్ది దాన్ని ఒక గాడిన పెట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. మరి మునీర్ ఆధ్వర్యంలో షహబాజ్ షరీఫ్ గారి పర్యవేక్షణలో ఈ వేలం ప్రక్రియ అద్భుతంగా సాగింది కాబట్టి, ట్రాన్స్పరెంట్గా సాగింది కాబట్టి భవిష్యత్తులో ఆ సంస్థ ఏమైనా బతికి బట్టకడుతుందేమో ఆశిద్దాం.